దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి మరొక ఉదయకాల సమయంలో మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికి వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ యోసేపు చరిత్ర తెలుసు. యోసేపు అన్నదమ్ముల చేత ఐగుప్తీయులకు అమ్మబడ్డాడు. ఐగుప్తుకెళ్ళి ఫరో ఇంట్లో పొతీఫర్ ఇంట్లో మంచిగా పనిచేస్తున్న ఆ యజమానురాలి యొక్క శోధనకు గురై శోధన జయించి పరిశుద్ధత కాపాడుకున్నందుకు ప్రతిఫలముగా జైలుకి వెళ్ళాడు. జైల్లో ఉండగా ఓ సంఘటన జరిగింది. ఇది ఈరోజు మన అంశం, ధ్యానాంశం. ఆదికాండం 40వ అధ్యాయంలో ఈ చరిత్ర రాగి ఉంది. ఆదికాండం 40వ అధ్యాయం. చెరసాల్లో యేసేపున్న ఆ బ్లాక్లోనే మరొక ఇద్దరు అధికారులు, ఫరో దగ్గర పనిచేసే అధికారులు కూడా జైల్లో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు అధికారులు ఒకే రాత్రి కలగన్నారు. ఉదయం లేచి వాళ్ళిద్దరి ముఖాలు మాడిపోయి ఉన్నాయి, నీరసంగా ఉన్నాయి. యోసేపు అడిగాడు, ఏమి మీరు నీరసంగా ఉన్నారు అని. అయ్యా, రాత్రి కల వచ్చింది, ఆ కలభావం ఎవరు చెప్తారో తెలియట్లేదు, దాని అర్థం ఏంటో మాకు తెలియక బాధపడుతున్నాం అన్నారు. ఓహో, కలభావం మనుషులు చెప్పలేరు, దేవుడే చెప్పాలి. అయినా ఎందుకైనా మంచిది నాకు చెప్పండి, నేను చెప్తానన్నాడు. అప్పుడు ఒక అధికారి ఆయనకి తన కల చెప్పాడు. ద్రాక్ష తీగలున్నాయి, 3 తీగలున్నాయి, ఫలించాయి అని. మరొక ఆయన మరొక కళ చెప్పాడు. మొదట చెప్పిన అధికారి కళ భావం ఏంటంటే, అయ్యా చెప్పాడు, దాని భావాలు ఇద్దరికీ చెప్పాడు యోసేపు. దాని కళా భావం ఏంటో యోసేపు చెప్పాడు. ఒక ఆయనకేమో 3 తీగలు, ఇంకొక ఆయనకి 3 గంపలు. 3 తీగలు 3 రోజులయ్యా, 3 రోజుల్లో నీ ఉద్యోగం తిరిగి నీకు ఇస్తారు అని మొదట ఆయనకి కలభావం చెప్పాడు యోసేపు. మరో ఆయనకి 3 రోజుల్లో నీ ఉద్యోగం పోతుంది అని మరో ఆయనకి భావం చెప్పాడు. చెప్పి ఆ మొదట కలభావం చెప్పిన ఆయనకి ఉద్యోగం వస్తుంది అన్నాడు కదా, ఆ మనిషిని ఈయన బ్రతిమలాడుకున్నాడు యోసేపు. అయ్యా, నేను హెబ్రీయుడను, దొంగిలించబడి ఇక్కడికి వచ్చాను, నేను పొతీఫర్ ఇంట్లో ఏ పాపము ఏ తప్పు చేయలేదు, నిష్కారణంగా నేను జైల్లో ఉండి బాధపడుతున్నాను, నీ ఉద్యోగం వస్తుంది కదా, నీ ఉద్యోగం వచ్చి ఫరో గారి దగ్గర ఉద్యోగం చేసినాడు, ఫరో గారికి చెప్పి దయచేసి నన్ను విడిపించు ఈ జైలు నుంచి అని బ్రతిమలాడుతాడు. తన సాక్ష్యం అంతా చెబుతాడు. ఆ అధికారి కూడా ఆ యోసేపుతో ఏమన్నాడంటే, అదెంత పని, నాకు ఉద్యోగం రావాలి కానీ, నేను వెళ్ళి నా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి కానీ, మొట్టమొదటిగా ఫరోతో మాట్లాడేది నీ గురించే, ఫరోకి వివరించి చెప్పేది నీ గురించే, నిన్ను విడిపించడం నా పూచి అన్నాడు. యోసేపు చాలా ఆశలు పెట్టుకున్నాడు. యోసేపు చాలా ఆనందిస్తున్నాడు. 3వ రోజు వచ్చింది. 3వ రోజు యోసేపు కలభావం చెప్పినట్టుగానే యోసేపు చెప్పిన మొదటి అధికారికి ఉద్యోగం వచ్చింది. తిరిగి రాజుకు గిన్నెందించే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. మరొక్కడికి ఉద్యోగం తీసేశారు. 3 రోజులు ఉద్యోగం జాయిన్ అయిపోయాడు. యోసేపు ఏమో జైల్లో ఉన్నాడు. అయ్యో, ఇదిగో కబురు వస్తుంది, అదిగో కబురు వస్తుంది, ఇదిగో కబురు వస్తుంది, అదిగో కబురు వస్తుంది. నా గురించి మాట ఇచ్చాడు ఈయన, నా గురించి మాట్లాడతానన్నాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు, నేను చేసిన పని తక్కువ, కలభావం ఎవరో చెప్పలేకపోతే చెప్పాను, నేను చెప్పినట్లే జరిగింది, నాకు తప్పక మేలు చేస్తాడని మనుషుల మీద యోసేపు ఆశ పెట్టుకొని ఎదురు చూస్తుంటే, ఆదికాండం 40వ అధ్యాయం ఆఖరి వచ్చుల్లో ఏముందంటే, అతడు యోసేపును మర్చిపోయెను. దేవుని బిడ్డ, మనుషులు మర్చిపోతారు. మనుషులు మేలుందని వారు మర్చిపోతారు. మర్చిపోయే లక్షణం ఉంది కాబట్టి దావీదు అన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దన్నాడు. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. యెహోవా దేవుడట నోవాహును జ్ఞాపకము చేసుకొనునని ఉంటుంది. దేవుడు లేయాను రాహేలును జ్ఞాపకము చేసుకొనునని ఉంటుంది. నీ దేవుడు మరవని దేవుడు, మారిపోని దేవుడు. 2 సంవత్సరాలు అయిపోయింది. పోనీ సంవత్సరమా, 6 నెలల, 3 నెలల, 2 సంవత్సరాలు అయిపోయిన కలభావం చెప్పిన యోసేపు ఆ అధికారికి జ్ఞాపకానికే రాలేదు, మర్చిపోయాడు. కానీ 2 సంవత్సరాల తర్వాత దేవుడు కలుగు చేసుకొని, దేవుడే పరిస్థితులు అనుకూలపరిచి ఫరో కలగనేటట్టుగా చేశాడు.
ఫరో కలగన్నాడు. దాని భావం ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో ఈ అధికారి, అయ్యా నేను జైల్లో ఉండగా నాకొకడు కల చెప్ప భావం చెప్పాడు హెబ్రీయుడు. చెప్పినట్టే జరిగింది. ఆయన పిలవమంటారా అని ఈయన మేలు కొరకు కాక ఫరో దగ్గర మంచి పేరు పొందడానికి చెప్పాడు. అయితే పిలవండి అని చెప్పినప్పుడు యోసేపు ఫరోను యోసేపును ఫరో పిలిపించుకున్నాడు. గడ్డం గీయించి, స్నానం చేయించి, శుభ్రంగా ఎళ్లి ఆ కలభావం చెప్పాడు. అయ్యా 7 బలిసిన ఎద్దులొచ్చాయి. తర్వాత 7 ఎండిపోయిన ఎద్దులొచ్చాయి. దాని ఆవులొచ్చాయి. ఏంటి సంగతంటే, 7 సంవత్సరాలు బాగా పండుద్దయ్యా. తర్వాత 7 సంవత్సరాలు ఎండిపోద్ది అని కలభావం చెప్పినప్పుడు ఫరో దేవుడు ఫరోను చేత దేవుడు యోసేపును విడిపింపజేశాడు. అంతేకాదు ఆ దేశంలో హెచ్చించాడు. ఈ అంశంలో నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, చాలా సార్లు మనం మనుషుల మీద ఆధారపడతాం. మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం. మనుషులు మనకి మేలు చేస్తారనుకుంటాం. నా చిన్న ఈ 32 సంవత్సరాల సేవా అనుభవంలో నాకెంతో మంది మనుషులు ఎన్నో రకాల మాటలిచ్చారు. అందులో చాలామంది మాట నిలబడలేకపోయారు. నిలబడరు. వారు చెడ్డోళ్ళని నన్న మనుషులు అంతే. కానీ ప్రియులారా, మన దేవుడు మాట తప్పనివాడు. మన దేవుడు మారనివాడు. మన దేవుడు మరిచిపోనివాడు. గుర్తుపెట్టుకో, మాట తప్పనివాడు, మారనివాడు, నిన్ను మరిచిపోనివాడు. కలుగు చేసుకున్నాడు, యోసేపును విడిపించాడు, గొప్ప చేశాడు. అందుకే తెలుసా 91వ కీర్తనలో అతనిని నేను విడిపించి అతను గొప్ప చేసేదనని ఉంది. 91వ కీర్తన 15వ వచనం చదవండి. అతను విడిపించి అతను గొప్ప చేస్తాను. యోసేపుని విడిపించాడు, యోసేపును గొప్ప చేశాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను విడిపించేవాడు యేసుక్రీస్తే, నిన్ను గొప్ప చేయవాడు యేసుక్రీస్తే. ఏ మనుషుల మీద నువ్వు ఆశ పెట్టుకొని నీ ఆశాభంగమైందో, ఏ మనుషులు నీ పట్ల మాట తప్పారో, ఏ మనుషులు నీకు అన్యాయం చేశారో వారి మీద కోపం పెట్టుకోకు, వారి మీద ద్వేషం పెట్టుకోకు, ఆయాసపడకు, దుఃఖపడకు, నిరీక్షణ కోల్పోకు. దేవుని మీద ఆశ పెట్టుకో. ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. యోసేపుని విడిపించిన దేవుడు, యోసేపు కొరకు కలుగు చేసుకొని ఫరో కలగనేటట్టు చేసి, భావం చెప్పేటట్టు చేసి హెచ్చించిన దేవుడు నీ పట్ల ప్రభుత్వాలనైనా మనుషులనైనా కలుగు చేసుకునేటట్టు చేసి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. నిరీక్షణ కలిగి ఉందాం. యెహోవా మనల్నందరిని విడిపించి గొప్ప చేయునుగాక. ఆమేన్.